బ్రేకప్ కూడా ఒక వంతుకు మంచికేనా? విడిపోవడం మనసుని గాయపరిచినా ఒక రకంగా మేలే చేస్తుందా? చాలా మంది ముద్దుగుమ్మలు లవర్స్ తో విడిపోయాకే కెరియర్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళెవరు? లేటెస్ట్ గా విడిపోయిన హీరోయిన్ కూడా క్లిక్ అవుతుందా? హావ్ ఎ లుక్. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతోంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్ కి చేరింది. శింబుతో మొదలైన ప్రేమాయణం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పెళ్లి దాకా వెళ్తారు అనుకునే లోపు మనస్పర్ధలతో విడిపోయారు. ప్రభుదేవాకు దూరమైన తర్వాతే నైనా టాప్ ప్లేస్ కి చేరింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. సౌత్ లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సరోగసి పద్ధతిలో 2 పిల్లలకు తల్లయింది నయన. ప్రేమ మిగిల్చిన గాయాలు నయనతారలో ధైర్యాన్ని నింపడమే కాదు, కెరియర్ కి బంగారు బాట వేశాయి. నయనతారలానే త్రిష కెరియర్ కూడా బ్రేకప్ తర్వాత టాప్ ప్లేస్ కి చేరుకుంది. తమిళనాడుకు చెందిన బిజినెస్ మ్యాన్ వరుణ్ ప్రేమలో పడిందో లేదో పెళ్లికి రెడీ అయిపోయింది. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత త్రిష ప్రేమ పెళ్లి ఊసెత్తకుండా 40+ లోకి అడుగు పెట్టేసింది. వయసుతో పాటు అందం పెంచుకుంటూ స్టార్స్ కి మెయిన్ ఆప్షన్ అయిపోయింది త్రిష. తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోకపోయినా 3 ఏళ్ల నుంచి భార్యాభర్తలాగానే కలిసి మెలిసి తిరిగారు. మిల్కీ బ్యూటీ ఎక్కడికి వెళ్ళినా ప్రియుణ్ణి తీసుకెళ్లింది. అయితే 2 నెలల నుంచి తమన్నా సోలోగా కనిపించడంతో బ్రేకప్ రూమర్స్ చక్కలు కొడుతున్నాయి. ఈగోస్, డామినేషన్స్ ఉన్నట్టుండి క్లాష్ కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. లవర్స్ తో విడిపోయిన తర్వాతే చాలా మంది ముద్దుగుమ్మల కెరియర్ దూసుకుపోతోంది. 3 ఏళ్లుగా విజయ్ వర్మ ప్రేమలో విహరించి రీసెంట్ గా బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం నటిస్తున్న ఓదలా 2లో పర్ఫార్మెన్స్ రోల్ పోషిస్తోంది తమన్నా. ఇక నుంచైనా కెరియర్ పై కేర్ పెట్టి మళ్లీ టాప్ పొజిషన్ కి చేరుతుందా? బ్రేకప్ తర్వాత ముద్దుగుమ్మల సుడి తిరిగినట్టు ఈ అమ్మడు కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి. ఇక శృతి హాసన్ అయితే డేటింగ్ లో పడి కెరియర్ ని పక్కన పెట్టేసింది. డ్యూడల్ ఆర్టిస్ట్ సాతను హజారికాతో 3 ఏళ్లు డేటింగ్ తర్వాత గుడ్ బై చెప్పేసింది. దీనికి ముందు కూడా ఓ పారిస్ అబ్బాయిని ప్రేమించి కమల్ కూడా పరిచయం చేసింది. ఇంకేముంది, పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్నారంతా. సిద్ధుతో మొదలైన ప్రేమ కథను సీక్వెల్స్ వారీగా నడిపించింది. ప్రస్తుతం సోలోగా ఉన్న శృతి బ్రేకప్ తర్వాతే రజనీకాంత్ కూలీలో ఛాన్స్ అందుకోవడమే కాదు, చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రేమలో ఉందంటూ వార్తలొస్తున్నా కెరియర్ తొలినాళ్లలోని ఈ అమ్మడికి బ్రేకప్ స్టోరీ ఉంది. డెబ్యూ మూవీ కిరాక్ పార్టీతోనే హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. ఇక పెళ్లే తరువాయి అన్నట్టుగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ లవ్ స్టోరీకి బ్రేకప్ పడింది. ఆ తర్వాత తక్కువ టైంలోనే స్టార్గా ఎదిగి పాన్ ఇండియా హీరోయిన్ గా ఊహించని స్టార్డమ్ ని సొంతం చేసుకుంది రష్మిక. పెద్ద సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ ఒక్కసారి సెట్స్ పైకి వచ్చిందో లేదో నాన్ స్టాప్ గా నడుస్తోంది. షూటింగ్ క్యాన్సిల్ అనుకున్న టైంకి జరగడం లేదన్న మాటలకు తావు లేకుండా ఈ పాన్ ఇంటర్నేషనల్ మూవీని పరిగెత్తిస్తున్నాడు జక్కన్న. ప్రెజెంట్ చిత్ర యూనిట్ ఎక్కడుందో చూసేద్దామా? హైదరాబాద్ లో 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న జక్కన్న టీం ఒడిశాలోని కోరాపుట్కు బయలుదేరి వెళ్లింది. గతంలో జక్కన్న అక్కడకు వెళ్లి లొకేషన్స్ సెట్ చేసుకుని వచ్చాడు. మహేష్, సుకుమార్ ఒడిశా వెళ్లిన విజువల్స్ నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్, సుకుమారన్ పై ఫారెస్ట్ సీన్స్ తీయనున్నాడు జక్కన్న. SSMB 29 కోసం జక్కన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వేయించాడు. అక్కడే షూటింగ్ మొదలై ఒడిశాకు వెళ్లింది చిత్ర యూనిట్. ఆ తర్వాత కెన్యా అడవుల్లో షూట్ ప్లాన్ చేశాడు. కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రాపై సీన్స్ ఆల్రెడీ తెరకెక్కించగా ఈ కొత్త షెడ్యూల్లో ప్రియాంక లేదని తెలిసిందే. కిరణ్ అబ్బవరం కా హిట్ తర్వాత లవ్ స్టోరీ దిల్రుబాతో వస్తుంటే మళ్ళీ లవర్ బాయ్ అవతారం ఎత్తాడు అనుకున్నారు. దీనికి తగ్గట్లే టీజర్, పాటలు ఉన్నాయి. అయితే ట్రైలర్ వస్తే గానీ తెలియలేదు ఇదొక ప్రేమ కథ మాత్రమే కాదు, యాక్షన్ సీన్స్ తో మాసిజం చూపించాడు ఈ కుర్ర హీరో. కిరణ్ అబ్బవరం రుక్సార్ థ్రిల్లర్ నాజియా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా దిల్రుబా 14న థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్ కు వారం మాత్రమే ఉండడంతో ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. లవర్ గా రుక్సార్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రోల్ ను మిస్టర్ మజ్ను ఫేమ్ నాజియా పోషించింది. సంక్రాంతికి వస్తున్నాంను ఎక్స్ లవర్ ఎక్సలెంట్ వైఫ్ తో తీస్తే దిల్రుబాను ఎక్స్ లవర్ ప్రెజెంట్ లవర్ తో తీశాడు దర్శకుడు విశ్వకరుణ్. కాతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన కిరణ్ అబ్బవరం మళ్లీ ప్రేమలో పడిపోయాడు. కా మినహాయిస్తే ప్రతి సినిమాలోనూ లవ్ స్టోరీ నడిపాడు. దిల్రుబా అంటూ మళ్లీ లవ్ స్టోరీతో వస్తున్నాడు అని ఇప్పటి వరకు నమ్మించిన ట్రైలర్ తో యాక్షన్ పాటు చూస్తుంటే కిరణ్ మాత్రం మాస్ యాక్షన్ ను వదిలిపెట్టలేదు. దిల్రుబా లవ్ లో ఉన్న వాళ్ల కోసమే కాదు, బ్రేకప్ అయిన వాళ్ల కోసం కూడా అంటూ యూత్ ను టార్గెట్ చేశారు మేకర్స్. ఈసారి మనసును హత్తుకునే లవ్ స్టోరీతో వస్తున్నామని ధీమాతో ఉన్న కిరణ్ వరుసగా 2వ హిట్ కొడతాడేమో చూద్దాం. లాస్ట్ మంత్ 14th రిలీజ్ అయిన హిస్టారికల్ మూవీ చావాకు హిందీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
1-2 రోజుల్లో 500 కోట్ల క్లబ్లోకి చేరబోతోంది. చావాను ప్రాంతీయ భాషలో రిలీజ్ చేయాలన్న డిమాండ్ పెరగడంతో కాస్త ఆలస్యమైన 3 వారాలకు ఈ నెల 7న చావా తెలుగులోకి అడుగుపెడుతోంది. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా సినిమా రూపొందింది. సంభాజీగా విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలుగు డబ్బింగ్ ను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో స్ట్రైట్ మూవీస్ కు ధీటుగా 550 థియేటర్స్లలో గ్రాండ్ గా విడుదలవుతుంది. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రష్మిక చావాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక సినిమాలో ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించగా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో చావాను డైరెక్ట్ చేశాడు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిని ఆకట్టుకున్న సినిమాగా చావా నిలిచింది. సినిమా రిలీజ్ తర్వాత ఇండియా మొత్తం చావా మ్యానియా నడుస్తోంది. ప్రాంతీయ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని సౌత్ నుంచి డిమాండ్ పెరిగింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత కొన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేయాలనుకున్న మేకర్స్ పనులు మొదలుపెట్టారు. ముందుగా తెలుగు అనువాదం రిలీజ్ అవుతుంది. స్త్రీ 2 600 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసిన ప్రాంతీయ భాషలో రిలీజ్ కాలేదు. లేదంటే మరో 100 కోట్లు వచ్చేది. హిందీకే పరిమితమై స్త్రీ 2 నష్టపోగా అదే తప్పు జరగకూడదని చావాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ లో ఉండటం, మరోవైపు క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ సందడితో చావా సందడి కాస్త తగ్గింది. చూస్తుంటే స్త్రీ 2 రికార్డును చావా బ్రేక్ చేయడం కష్టమే అనిపిస్తుంది. నయనతార సినిమా ప్రమోషన్కే కాదు, ఓపెనింగ్కి రాదు. అది స్టార్ సినిమా అయినా, యంగ్ హీరో మూవీ అయినా ఇదే రూల్ ఫాలో అవుతూ వస్తోంది. అయితే ఈ రూల్కి నయన్ ఈ మధ్య సడలింపులు ఇచ్చింది. అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో కనిపిస్తోంది. లేటెస్ట్ గా సినిమా ప్రారంభోత్సవంలో సందడి చేసి షాక్ ఇచ్చింది. మార్పు సహజమని నయనతారను చూస్తే తెలుస్తోంది. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అయినా డేట్స్ ఇచ్చామా, రెమ్యునరేషన్ వచ్చిందా, నటించామా అన్నంత వరకే కమిట్ అవుతుంది నయన. 1-2 ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు రావడం ఏమిటో నయనకు తెలీదు. నేనింతే అంటూ భీష్మించు కూర్చున్న నయన కొత్త సినిమా మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్ వచ్చి సందడి చేసింది. మూకుతి అమ్మన్ 2లో నయనతార అమ్మోరుగా ఆకట్టుకుంది. 2020లో నటుడు బాలాజీ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్ చేశారు. నయనతారను మరొకసారి అమ్మోరుగా చూపిస్తూ సీక్వెల్ తీస్తున్నారు. ఖుష్బు భర్త సుందర్ సి డైరెక్షన్ లో సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. 2020 మే 8న రిలీజ్ కావాల్సిన మూకుతి అమ్మన్ను కరోనా అడ్డుకుంది. దీంతో దీపావళి సందర్భంగా 2020 నవంబర్ 14న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. నయనతార బిజినెస్ విమెన్ గా మారిన తర్వాత ప్రమోషన్ కి రాక తప్పడం లేదు. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నయన్ బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస పెట్టి యాడ్స్ లో నటించింది. నయన్ దంపతులు మలేషియా వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇలా ప్రమోషన్స్ కి, ప్రెస్ మీట్స్ కి అలవాటు చేసుకుంది నయన్. సొంతంగా నిర్మించిన కనెక్ట్ మూవీ కోసం తెలుగు, తమిళన తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లి ప్రమోట్ చేసింది. సొంత సినిమాలకు ఒకలాగా, బయట సినిమాలకు మరొకలా వ్యవహరిస్తోందన్న విమర్శలను తిప్పికొట్టడానికి అన్నపూర్ణి సినిమా కోసం కాలేజీలోకి వెళ్లి భోజనం వడ్డించింది నయన. ఏదైనా నయన తన మనసుకు నచ్చితే తప్ప ఈవెంట్స్ లో కనిపించదు. బాపు సినిమా శ్రీరామరాజ్యంలో సీతగా నటించే అరుదైన ఛాన్స్ రావడంతో ఆడియో ఈవెంట్ కు హాజరైంది. మరొకసారి అమ్మోరు క్యారెక్టర్ చేయడంతో మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్ వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఖుష్బు, మీనా, సంగీత వంటి సీనియర్స్ తో పాటు రెజీనా వచ్చిన కెమెరా కన్ను మాత్రం నయనతారపైనే. అమోర్ తల్లి డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకుంది. థియేటర్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలీదు. అయితే సీక్వెల్ పై ఏకంగా 100 కోట్లు పెట్టడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో నయన నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ పెద్దగా సక్సెస్ కావట్లేదు. హిట్ అయిన సినిమాలు 50 కోట్లు కూడా రాబట్టలేదు. కానీ నయనపై 100 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడు దర్శకుడు. సుందర్ సిలో శంకర్ కనిపిస్తున్నాడంటూ తమిళనాట కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి భారీ బడ్జెట్ మూవీని అమ్మోరు తల్లే రక్షించాలంటున్నారు నెటిజన్లు.